హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేనైతే మీ ముందుకి ఇంకొక వ్లాగ్‌తో వచ్చేసానండి. మేమైతే సంక్రాంతి పండుగకి ఊరెళ్తున్నామండి. సో, ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో, 10-15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మేము మంగళగిరిలో బస్ అయితే ఎక్కాము. తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే దిగాలి. ట్రైన్‌కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో, ఇంక మేము రైల్వే స్టేషన్‌కయితే వచ్చేసామండి. మాకు ట్రైన్ వచ్చేసి 9:30కి ఉంది. సో, మేము 9:10కి అంతా స్టేషన్‌కయితే రీచ్ అయిపోయాము. ఇదొచ్చేసి మార్నింగ్ అండి. మేము విజయవాడ టు ప్రొద్దుటూరు అయితే బుక్ చేసాము. సో, ఇక 5:00 కల్లా ప్రొద్దుటూరుకైతే వచ్చేసాము. ఇక మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే వస్తున్నారు. సో, మా నాన్న కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మేము మా నాన్న కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి. నార్మల్‌గా ఎప్పుడైనా మా నాన్న 10-15 మినిట్స్ ముందే ఉంటారు. సో, ఇవాళైతే లేట్ అయిపోయిందండి. ఎందుకంటే చలి కూడా బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళు లేచి అంత దూరం నుంచి రావాలి గదా! సో, మా ఊరు నుంచి ప్రొద్దుటూరుకి మినిమమ్ 40 మినిట్స్ అలా టైం అయితే పడుతుంది. ట్రైన్ రాగానే ఎంతమంది జనాలున్నారో చూడండి. చిటికేసినట్లు అలా ఒక 5 మినిట్స్‌కి మొత్తం అయితే క్లియర్ అయిపోయారు. సో, ఇక ఫైనల్‌గా మేము దిగిన 15 మినిట్స్ కల్లా మా నాన్న అయితే వచ్చేసారు. సో, ఇంక మేము చాపాడుకైతే వచ్చిన తర్వాత ఇక్కడ టీ తాగుదామని అయితే దిగామండి. జనరల్‌గా నాకు టీ గానీ, కాఫీ గానీ తాగే అలవాటయితే లేదు. తాగొద్దు అని అనుకున్నాను. కానీ ఒకసారి మెనూ చూద్దామని దిగాను. చూసిన తర్వాత అక్కడ కోల్డ్ కాఫీ ఉంది అనమాట. సో, ఇంక నాకు కోల్డ్ కాఫీ కనిపించేసరికి తాగాలనిపించింది. అందుకే నేనైతే కోల్డ్ కాఫీ చెప్పాను. వాళ్ళు టీ తాగేలోపు ఇక నేను చెప్పిన కోల్డ్ కాఫీ కూడా వచ్చేసింది.
సో, ఫైనల్‌గా ఇక మేమైతే ఇంటికొచ్చేసామండి. ఇక్కడ మా అబ్బా బాగున్నారా అని పలకరిస్తున్నారు. ఇంకా ఇక్కడ మా అమ్మ, ఇదొచ్చేసి మా ఇల్లు. సో, ఇక్కడైతే మేము రోడ్ దగ్గరికి వెళ్తున్నామండి. మా చెల్లెలు తనూజ అయితే వస్తుంది తనని తీసుకురావడానికి. సో, ఇక మేము మార్నింగ్ టిఫిన్ వచ్చేసి కడప స్పెషల్ కారం దోస అయితే తింటున్నామండి. ఇలా కారం వేసి కారం దోస ఓన్లీ కడప డిస్ట్రిక్ట్‌లోనే దొరుకుతుంది. ఇంకెక్కడా దొరకదు. సో, అందుకే మేము ఎప్పుడు ఊరొచ్చినా టిఫిన్‌లో దోసనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో, ఇక్కడొచ్చేసి మేము కార్‌నయితే క్లీన్ చేద్దామని కిందకైతే దిగామండి. ఎందుకంటే ఈవినింగ్ మేము మా హస్బెండ్ వాళ్ళ ఊరైతే ఎళ్తున్నాము. సో, ఇంకా కార్ వాష్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడితో నేను ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేశానన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. And don't forget to press the bell icon symbol. And thank you for watching. Thank you for watching. Subscribe Siri from Raya Singh YouTube.